2 months పరిపాలన చూశారు కదా. అవునా, మీకు ఎలా అనిపించింది? ఏం గమనించారు? పవన్ కళ్యాణ్ తన మార్క్ పాలిటిక్స్ ఇంకా బిగిన్ చేయలేదు అనిపించింది. ఏమి రాజకీయం పరంగా కూడా సరైన డెసిషన్ అయితే ఒక డిప్యూటీ సీఎం ఏమి తీసుకోలేదు. ఇప్పుడు గెలిచి కూడా 1 month అవుతుంది కాబట్టి ఈ 1 month లో కూడా గెలిచినందుకు తనకు మొక్కుబడిగా గుళ్ళు తిరగటమే సరిపోయింది. ఈ 1 month లో అయితే ఏమి సరైన డెసిషన్ అయితే తీసుకోలేదు అనిపిస్తుంది. కాకపోతే తన ఆలోచనలు కానీ చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఒక బాధ్యత ఉన్నాడు కదంటే, ఇంతకు ముందు అంటే ఒక సినిమా హీరో, జస్ట్ సినిమా హీరో, జనసేన అధినేత, ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, దానికి 6 శాఖలు మినిస్ట్రీ ఇచ్చారు. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా పూర్తి స్థాయిగా సినిమాలో ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని చేయాలి కాబట్టి చేస్తాడు అనిపిస్తుంది 100%. అయితే కొంచెం లేట్ గా చేస్తాడు. కంపల్సరీ పాలిటిక్స్ లో అయితే యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉంటాడండి, కంపల్సరీ దాని మీదే ఫోకస్ చేస్తున్నాడు. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగినాయండి. ఇప్పుడు తన అధికారంలో లేనప్పుడు, జనసేన అధినేతగా ఉన్నప్పుడు తను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏమీ చేపట్టకపోవడం పవన్ కళ్యాణ్ అభినందించదగ్గ విషయం అండి. అమ్మాయి మిస్ అయింది, దొరకలేదు. మన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళారు. దానికి ఇప్పుడు ఆయనే అతగడు కదండి, ఆయనే ఇల్లు తిరిగి రోడ్డు తిరిగి అతగడు కదండి. కేసు అయితే తీసుకున్నాడు కదా, అది ఇప్పటి నుంచో ఉంది. కేసు అయితే తీసుకున్నాడు కదండి. ఇంకా అది ఒకటి పట్టుకొని ఇంకా సెలబ్రిటీలు పెళ్లిళ్ళకి వెళ్ళకూడదని ఏం లేదు కదండి. వెళ్ళి అట్టు వచ్చేసాడు. దేశం మొత్తం పోయారు, నువ్వు పవన్ కళ్యాణ్ ని ఒక్కడే పోయినట్టు దాన్ని విమర్శించారు. కానీ ఇసుక కూడా మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఇసుక ఫ్రీ అండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు షాప్కి వెళ్తాం ఏదైనా షుగర్ ఫ్రీ అంటారు, తీసుకొని పోతారు. మా ఇంటికి వెళ్ళాలి, దీన్ని నాకు రవాణా కూడా కావాలంటే ఎలా, ఏదైనా ఫ్రీ ఇచ్చారు, రిఫ్రిజిరేటర్ ఇచ్చారు, ఫ్రీగా తీసుకోమన్నారు. మాకు ఇది కూడా కావాలి, మాకు రవాణా కూడా కావాలి అంటే ఎలాగండి. సో చెత్త పన్ను మీద అప్పుడు కూడా చెత్త పన్ను వేస్తారు, అంటే మించి ఎక్స్ట్రా వేస్తున్నారు అంటున్నారు. నిజమే అంటారు, మీకు ఐడియా ఉంది? చెత్త పన్ను ఇంకా అది రాలేదు కదండి. ఇంత ముందు అంటే చెత్త పన్ను మంచి ట్రోలింగ్ జరిగింది. చెత్త పన్ను కూడా వేసారు కదా, దీన్ని ఇంకా అమల్లోకి రాలేదు కదా. అమల్లోకి వచ్చినప్పుడు ట్రోల్ చేస్తాం, అంతకన్నా ఎక్కువ వేస్తే ఖచ్చితంగా ఖండిస్తారు. ఫ్రీ బస్ పెడతాం, August 15 నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇక్కడ శిష్యుని ఫాలో అవుతున్నాడు అనిపించింది. ఫ్రీ బస్సు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదండి. ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు ఏం యూజ్ ఉండదండి, జస్ట్ ఓట్ బ్యాంకింగ్ అంతే. ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళు ప్రతి బస్సు వచ్చి ఫ్రీ, ప్రతి నిమిషం బస్సు ఎక్కినమ్మటనే వాళ్ళే గుర్తొస్తారు, గవర్నమెంట్ గుర్తొచ్చింది. ఇంక నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాకపోతే ఫ్రీ బస్ పథకం అనేది పోయిద్ది అని. ఇప్పుడు సొసైటీలో %half మహిళలే కదండి. వాళ్ళ ఓట్ని అట్రాక్ట్ చేయడానికి చెప్తే ఈ ఫ్రీ బస్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవండి. అనవసరంగా బడ్జెట్ ని ఇంకా పెంచి దాన్ని ఇంకో విధంగా ఉపయోగిస్తే, ఎడ్యుకేషన్కి కానీ వైద్యానికి కానీ ఇలాంటి వాటికి ఉపయోగిస్తే బెటర్. కానీ ఏదో ఓట్ బ్యాంకింగ్ కోసం అక్కడ కర్ణాటకలో పెట్టే వాళ్ళు ఫాలో అయ్యారు, తర్వాత వీళ్ళు ఫాలో అయ్యారు తెలంగాణలో, దాన్నే ఏపీ ఫాలో అవుతుంది. బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు ఓటు కోసం, అంతే అనిపించింది. వాలంటీర్ సిస్టమ్ ని కూడా పక్కనంటే పూర్తి స్థాయిలో పెట్టలేదు. దానికి జీతం పెంచుతా అన్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళే కొంతమందిని తప్పిస్తున్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కూడా ఒక అర్హత ఉండాలని వాలంటీర్లకి కొంచెం జీతం ఎక్కువ ఇస్తున్నాడు కదా, ఇంత బడ్జెట్ కేటాయించకుండా ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోండి. వాళ్ళకి ఒక 10,000 జీతం ఇస్తున్నాడు, ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకొని మిగతా పక్కన పెట్టే ఉద్దేశం ఉండాలి. హామీలు నెరవేరుస్తారంట, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా 5 హామీలు స్టార్టింగ్ లోనే సైన్ చేశారు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి కూడా 15,000 సంవత్సరంగా ఇచ్చిన జీవోలో తల్లికి మాత్రమే ఇస్తాము, పిల్లలకి ఇవ్వలేము అన్నట్టుగా. ఓన్లీ ఒక తల్లికి మాత్రమే ఇస్తాము, ఎంతమంది పిల్లలు అంతమంది అన్నట్టుగా జీవో ఇచ్చారు. అవును, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు జగన్ అట్లా చేయలేదు. అట్లా చెప్పాడు కానీ అనుకున్న దాని కాకుండా ఇంటికి ఒకరికే ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని. అవునవును, ఇప్పుడు జీవోలో కేవలం మేము తల్లికే ఇస్తాము, ఒక తల్లికి అంటే ఒక బిడ్డకే ఇస్తామని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు 100 మందికి ఇవ్వము, ఒక తల్లికి ఇంట్లో ఒక తల్లికి మాత్రమే ఇస్తామంటున్నారు.
అది జీవో కూడా మేనిఫెస్టోలో తల్లికి మాత్రం ఇస్తారని అన్నారు. లేదు అందరికి ఇస్తానని చెప్పారు. ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి కేవలం మేము ఒకళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? మాట మారిస్తే కంపల్సరీ వ్యతిరేకిస్తారు కదండి. చూస్తాము, వ్యతిరేకిస్తారు కంపల్సరీ. జగన్ చేసిన మిస్టేక్ చంద్రబాబు నాయుడు కూడా చేస్తే వ్యతిరేకిస్తారని, ఈ పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. ఈ పాలక పక్షంలో ఉన్నాను కదా అని చెప్పిన, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే జగన్ ని క్వశ్చన్ చేశాడు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నా మిస్టేక్ చేస్తే క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాం. క్వశ్చన్ చేస్తారని కోరుకుంటున్నారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిపోతారని అనుకుంటున్నారా? ఇప్పుడు అదే పార్టీలో ఇప్పుడు అలా ఉంటే నెక్స్ట్ మళ్ళీ నమ్మరు కదండి. పవన్ కళ్యాణ్ ఒక క్రెడిబిలిటీ కోల్పోతాడు. లాస్ట్ టైం ఎట్లయితే ఏదైనా అధికారంలో ఉన్న జగన్ ఎలా అయితే నెగిటివిటీ ఉంటే దాన్ని క్వశ్చన్ చేశాడు, సేమ్ ఇట్లానే అదే పక్షంలో ఉన్నా కానీ, మిత్రపక్షంలోనే ఉన్నాడు అయినా కానీ క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాం. క్వశ్చన్ చేయకపోతే నెక్స్ట్ ని న్యూట్రల్స్ పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఉండదండి. జగన్ సైలెంట్ గా ఉన్నాడు, మరి దాన్ని సైలెంట్ చేశారండి. అట్లీస్ట్ ఆయనకి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఆయన సైలెంట్ చేశారు, లేకపోతే ఆయన ఎందుకు సైలెంట్ ఉంటారు? రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు. దానికి బలం లేదండి. కనీసం 10% రావాలి, ప్రతిపక్షం కూడా లేదు. పార్లమెంట్ పోతే కొంచెం బలం పెరిగిద్దని అనుకుంటున్నాడు. ఎందుకంటే దానికి ఖర్చు వచ్చిన కడప నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి కొంచెం పరువు నిలుపుకోవాలనుకుంటున్నాడు కావచ్చు. సో ఫైనల్ గా ఏపీలో జరుగుతున్న గంజాయి మత్తులో చేస్తున్న రాజకీయాలకు మీరే చాలా ఈ మధ్య మనం బాగా చూసాం. అవునవునండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నారండి దాని మీద. ఏ ఒక్క పిల్లోడు కానీ నైట్ ఇట్లా గంజాయి కానీ ఇలా విక్రయిస్తున్నా కానీ తీసుకుంటున్నా కానీ వాళ్ళ మీద గట్టి చర్యలు ఉంటాయని చెప్పారు ఆల్రెడీ హోంమంత్రి. దీన్ని కొంచెం బలంగా హోంమంత్రి గారు ఎట్లానే తీసుకెళ్ళి కదా, ఎవరిని అరెస్ట్ చేసి మరి జైలు పంపించిన దాఖలాలు లేవు కదా, ప్రాసెస్ లో ఉంది కదా. ఇప్పుడు హోంమంత్రి 2 months అయ్యాడు. మంత్రి వచ్చి 1 month అయిందో లేదో గట్టిగా చర్యలు తీసుకుంటారని వెయిట్ చేయాలండి. 1 month ఉంటుంది. అరెస్ట్ చేపిస్తుందా లేదా అనేది ఆమెకే ప్లస్ పాయింట్ కదా. సో ఆ ప్రభుత్వం చేయడం ఏంటి, ఈ ప్రభుత్వం చేయబోయేది? ఆ ప్రభుత్వం ఓన్లీ ఇక్కడ హామీలు మాత్రమే నెరవేర్చింది అది వైసీపీ. ఎటువంటి యువతకు ఉద్యోగం కానీ, కంపెనీస్ కానీ, ఒక ఇన్కమ్ సృష్టించే మార్గం అనేది ఒక్కడు కూడా సృష్టించలేకపోయింది గత ప్రభుత్వం. ఓన్లీ తను ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చుకుంటా పోయాడు. రేట్లు పెంచుకుంటున్నాడు, అప్పు చేస్తున్నాడు. ఈ రెండింటి మీద వచ్చిన దాన్ని పథకాల రూపంలో ఇస్తున్నాడు, మిగిలిన జేబులు వేసుకుంటే చూసాము. ఇది చంద్రబాబు నాయుడు ఈ పథకాలతో పాటు నేను ఇన్కమ్ సృష్టిస్తా అన్నాడు కాబట్టి దాన్ని బలంగా నమ్మారు అనిపిస్తుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు బీపీసీఎల్ అనే రిఫైనరీ కంపెనీ గుజరాత్, మహారాష్ట్రతో పోటీ పడి మరీ తెచ్చే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి చాలా ప్లస్ అవుతుందండి. హామీలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు హామీలు ఏం నెరవేర్చలేదండి. 2014 to 2019 ఏమీ హామీలు నెరవేర్చలేదు. లాస్ట్ లో ఒక 6 నెలలు ఉందన్న అన్నా క్యాంటీన్ కానీ, పసుపు కుంకుమలు కానీ, ఈ నిరుద్యోగులుగా 2000, 3000 ఈ ఇవ్వటం కానీ ఇవన్నీ లాస్ట్ 5-6 months లో చేయటం వల్ల ఏంటంటే ప్రజలు నమ్మలేదు. లాస్ట్ లో చేస్తున్నాడు, ఇవన్నీ ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా చేయలేదు కదండి. స్టార్టింగ్ అన్ని దాదాపుగా 5 హామీలు ఇచ్చిన 5 హామీల మీద సైన్ చేశాడు. ఆల్మోస్ట్ 4 హామీలు కూడా నిరూపించుకున్నాడండి. కాబట్టి చంద్రబాబు నాయుడు లాస్ట్ చేసిన తప్పు ఈసారి చేయట్లేదు అనిపిస్తుంది. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ కదా, సో ఆయనకు మళ్ళా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం గురించి చాలా హాట్ టాపిక్. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు కదా, సో మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి? జనరల్ గా ట్రెండింగ్ అనేది ప్రతి వారం ఏదో ట్రెండింగ్ ఉంటానే ఉంటుందండి. ఈసారి విజయసాయి రెడ్డి అయ్యారు. అక్రమ సంబంధం అనేది ఆయనతో 2 రోజుల నుంచి ఆరోపణలు వస్తానున్నాయి. దీనికి శాంతి వాళ్ళ భర్త మేజర్ గా ప్రెస్ క్లబ్ లో చెప్తా ఆయన ఇట్లా అక్రమ సంబంధం ఉంది, నాకు శాంతితో ఇండైరెక్ట్ గానే అనింది అని చాలా ఆరోపణలు చేస్తున్నాడు. దీనికి విజయసాయి రెడ్డి గారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందండి. డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని చెప్పారు. డిఎన్ఏ టెస్ట్ కి వచ్చి నిరూపించుకుంటే నేను సాష్టాంగ నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను, సారీ చెప్పని కూడా ఆయన శాంతి భర్త అన్నాడు. కాబట్టి విజయసాయి రెడ్డి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అవి కాకుండా ఇంకా వచ్చి మీ అంతా చూస్తాను, నేను ప్రివిలేజ్ కమిటీ వేస్తాను, ఈ మీడియా అంతా చూస్తాను, తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు వదిలిపెట్టిన ఇవన్నీ వేస్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇవన్నీ ప్రజలు నమ్మరండి. ఆయన డిఎన్ఏ టెస్ట్ కి వచ్చి నిరూపించుకుంటే ఇంకా రేపు ఇంకెవరు చేయరు కదండి ఇట్లాంటి. కానీ ఇంకో పక్క చూసుకుంటే అతను నేనెందుకు రావాలండి? ఇప్పుడు ఎవరెవరో వచ్చి నా మీద ఇట్లా
ఆరోపిస్తే నేను ప్రతి ఒక్కరికి DNA టెస్ట్ రావాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు సొసైటీలో పేరున్న, రేపు ఇలా జరిగితే సొసైటీలో పేరున్న వ్యక్తి ఒక వ్యక్తి మీద ఇంకో భర్త వచ్చి ఇలా ఆరోపణ చేస్తే ఇది నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇది. కాబట్టి విజయసాయి రెడ్డి వైపు కూడా కొంచెం న్యాయం అనిపిస్తుందండి. కానీ ఇప్పుడు ఆరోపణ తను పట్టించుకోకుండా ఉంటే ఎవరు పట్టించుకోరండి. ఈయన ప్రెస్ మీట్కి వచ్చి, క్లబ్కి వచ్చి ఇంత వాదించే బదులు, లైట్ తీసుకుంటే దాన్ని పట్టించుకోరండి. ఇంత వాదించే బదులు రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఎలాగో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందండి విజయసాయి రెడ్డి గారు. చూద్దాం, ఆయన నిరూపించుకుంటే ప్రజలు నమ్ముతారండి విజయసాయి రెడ్డి గారిని. ఏటుగా పిలుస్తున్నారు ఇప్పుడు. మరి జబర్దస్త్ లో మంచి జోకుల మీద ఆయన మీద తేలిపోతా ఉన్నాయి. నిరూపించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రజలు ఆయన ఓట్లు వేసారు నమ్మి నేను నిజాయితీ పరుణ్ణి అని నిరూపించుకోవడానికి ఆయనకు మంచి అవకాశం ఉంది ఇప్పుడు. అయితే ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని ఆయన ఏమంటారు విజయసాయి రెడ్డి అంటే, ఆయన ఇద్దరు బైక్ ఇంటి ముంగటికి వచ్చి ఉన్న వాళ్ళు ఏమైనా గట్టిగా వచ్చాడు. సో సంథింగ్ ఆ ఫోటోలను CCTV ఫుటేజ్ చూపెట్టుకుంటా ఆరోపణలు చేస్తున్నాడు కదా, వాళ్ళందరూ కూడా TDP వాళ్ళే ఇప్పుడు బెదిరిస్తున్నారు అనే విధంగా. సో మరి దానికి ఆయన TDP వాళ్ళే కాదండి, ఆయన ప్రెస్ మీట్ లో చెప్తాడు కదండి, వైసీపీ వాళ్ళు కూడా నన్ను దెబ్బతీస్తున్నారు అని ఆల్మోస్ట్ చెప్పేశాడు ఇండైరెక్ట్ గా. ఉన్న మ్యాటర్ కాకుండా పక్కదో పట్టించి ఏందేందో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన వైసీపీలో నెంబర్ 2 గా ఉన్నాడు. ఆ నెంబర్ 2 స్థానం కోసం ఎవరు పోటీ పడ్డారు చెప్పండి. కాబట్టి ఆయన రహస్యాలు వైసీపీ వాళ్ళు బయట పెడుతున్నారు. అదే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. కామన్ అండి. ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు? ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళ అక్రమ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీ అభిప్రాయం ప్రకారం? మా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆయన వయసు దాదాపుగా 1-2 ఏళ్ళు అయితే 70 ఏళ్ళ వయసు. ఏం వయసు చూస్తే 37 ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళ కూతురు కూడా కన్నా ఇంకా పెద్దదయ్యే అవకాశం. కాబట్టి ఇంత వయసు ఉంది కాబట్టి అలా చూడకూడదు, కరెక్ట్ కాదు. కానీ ఇంత ఆరోపణ వచ్చింది కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం వయసుతో సంబంధం లేదు. 10 ఏళ్ళ విద్యార్థి మీద 5 ఏళ్ళ మీద జరుగుతుంది. కాబట్టి ఆయన భర్త కూడా క్లారిటీగా చెప్పాడు, నేను కలిసి 8 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చిందని. ఇంత ఆరోపణ, ఇంత ట్రెండింగ్ టాపిక్ అయింది కాబట్టి ఈ అనవసరపు మాటలు మాట్లాడే బదులుగా ఒకసారి ఆయన చెప్పినట్టు DNA టెస్ట్ వస్తే అందరి ఆలోచనలు అందరు క్లియర్ అయిపోతాయి, అందరి డౌట్లు. కంపల్సరీ ఆయన DNA టెస్ట్ కి రావాలి, నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే మాత్రం ఆయన రాకపోతే మాత్రం ఇంకా ఎవరైతే ఆరోపణ చేశారో అది నిజమని అందరు నమ్ముతారు.